హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు నుంచి ఈడీ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఈడీ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. ఇది 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఓపెన్ ఎలెక్టివ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్. సో ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఉంటుంది, బేసిక్స్ మీద అట్లా. జనరలీ సబ్జెక్ట్ ఏంటి అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఏ టైప్స్ ఉంటారు, అసలు ఏంటి, ఎట్లా ఉంటుంది ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి మొత్తం ఉంటుంది. అండ్ నేను ఈ వీడియోలో యూస్ చేస్తున్న నోట్స్ మొత్తం నేను చాట్‌జీపీటీ నుంచి కలెక్ట్ చేసి పేస్ట్ చేసి నేను క్రియేట్ చేసిన. ఎక్కడి నుంచి కూడా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఎక్కడి నుంచి నేను ఈ నోట్స్ తీసుకోలేదు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి అని ఇంట్రడక్షన్ లాగా కొంచెం తీసుకున్నా. సిలబస్లో ఇంట్రడక్షన్, డెఫినేషన్ అట్లా ఏమి ఇయ్యలే. బట్ కొన్నిసార్లు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో మనకి ఇలాంటివన్నీ కావాలి. బేసిక్ ఒక్కొక్కసారి క్వశ్చన్ అడుగుతారు, ఆర్ ఎల్స్ మనం రాసుకోవడానికి దానికైనా కావాలి మనకిది. సో ఇది జస్ట్ ఒకసారి చూసుకుంటే మనకి బెటర్ స్టార్టింగ్ కాబట్టి. Generally, entrepreneurship is the process of identifying business opportunity and organizing, managing resources and assuming risk in order to earn profit and create value in the society. ఇది మెయిన్గా మనం ఒక ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి ఇంకా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నిటిని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు ఇంత రిస్క్ ఉండొచ్చు అని ఒక అజంప్షన్, ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే నాకు ఇంత రిస్క్ ఉండొచ్చు అని అజ్యూమ్ చేసుకొని దానికి మొత్తానికి రెడీ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయడం. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడము అంటే ఇది జస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న ఒక ఇన్నోవేటివ్ ఐడియాని ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్ లెక్క కన్వర్ట్ చేసుకోవడం. జనరలీ ఈ ఎంటర్ప్రెన్యూర్ అనే వర్డ్ ఫ్రెంచ్ నుంచి వచ్చింది. ఇంకా దీనికి మీనింగ్ ఏంటి అంటే అని కొంచెం ఉంది, ఇది చూసుకోండి. అండ్ నెక్స్ట్ డెఫినేషన్. జనరలీ ఇది టూ సైంటిస్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్ ఇచ్చినారు. ఫస్ట్ సైంటిస్ట్ ఏమో జోసెఫ్ స్కూంపీటర్. ఆయన ఏమన్నారు అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ డిస్ట్రక్షన్ త్రూ ఇన్నోవేషన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తే ఆ కొత్త కొత్త ఐడియాస్ త్రూ మనకు కొత్త కొత్త ఐడియాస్ నుంచి పాత ఐడియాస్ని డిస్ట్రక్షన్ చేయడం. అంటే ఇప్పుడు ఎట్లా అంటే జనరల్గా ట్రెడిషనల్ స్టోర్స్ ఉంటాయి, తర్వాత ఆన్లైన్ బిజినెస్ వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అండ్ ఆన్లైన్ స్టోర్స్ అనేది ఒక క్రియేటివ్ ఐడియా. దాని నుంచి ఇప్పుడు చిన్న స్టోర్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి కదా. అట్లా ఒక ఐడియా నుంచి వేరే వాటికి డిస్ట్రక్షన్ అనేది అవుతుంది, బట్ ఇంకొక దానికి డెవలప్మెంట్ ఉంటుంది అట్లా. అండ్ నెక్స్ట్ సైంటిస్ట్ ఈస్ అకార్డింగ్ టు పీటర్. ఓకే, హిస్ ఫుల్ నేమ్ ఇస్ పీటర్ డ్రూకర్. ఈయన ఏమన్నాడు అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఇన్నోవేషన్ అండ్ సిస్టమాటిక్ ప్రాక్టీస్ ఆఫ్ ఆపర్చునిటీ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఏంటి అంటే దీనికి మెయిన్గా మీనింగ్ ఏంటి అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి ఆ ఆపర్చునిటీ మీద మెయిన్గా వాళ్ళ బిజినెస్ రన్ చేస్తారు అని. మెయిన్గా సిస్టమాటిక్ ప్రాక్టీస్ ఆఫ్ ఆపర్చునిటీ ఎక్స్ప్లాయిటేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అంటే నెగిటివ్లో రాదు, పాజిటివ్లోనే వస్తుంది వర్డ్కి మీనింగ్. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు పీపుల్ స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసి ఫుడ్ డెలివరీ యాప్స్ని డెవలప్ చేయడం అట్లా. సో కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏంటి అంటే ఇన్నోవేషన్. ఇప్పుడు ఇంట్రడ్యూసింగ్ న్యూ ప్రోడక్ట్స్, సర్వీసెస్, కొత్తవి కనిపెట్టడం అంటే అది ఇన్నోవేషన్ కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేకపోతుండే ముందు, పెట్రోల్ ఇంకా గ్యాస్ నుంచి కానీ అట్లా వాడుతుండే వెహికల్స్ని. ఇప్పుడు టెస్లా వాళ్ళు ఏం చేసినారు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు. దీని నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొన్ని చేంజెస్, రెవల్యూషన్ అనేది అయితే వచ్చింది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రిస్క్ టేకింగ్. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాలి అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా దాంట్లో ప్రాఫిట్ వస్తుంది, సక్సెస్ అనేది ఇట్ ఈస్ నెవర్ గ్యారంటీడ్. సో రిస్క్కి కూడా మనం రెడీగా ఉండాలి, ఒకవేళ రిస్క్ వస్తే ఎట్లా బేర్ చేసుకోవాలి అది కూడా తెలిసి ఉంటుంది. సో రిస్క్ టేకింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్.
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. మన దగ్గర ఇప్పుడు రిసోర్స్ ఉంటాయి లైక్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, టెక్నాలజీ, అవన్నీ వాటిని మనం కరెక్ట్గా కంబైన్ చేసి యూటిలైజ్ చేసుకోగలగాలి మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలి అంటే. అండ్ డెసిషన్ మేకింగ్, కరెక్ట్ డెసిషన్ మేకింగ్ రిగార్డింగ్ ప్రొడక్షన్. ఇంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది, ఇంత ప్రైస్ పెడితే మార్కెట్లో సక్సెస్ అవుతుంది, ఇది డెసిషన్. దీనివల్ల మన బిజినెస్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. అండ్ వాల్యూ క్రియేషన్, అల్టిమేట్ ఏమి ఇది వాల్యూ క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు కస్టమర్స్ దృష్టిలో ఒక వాల్యూ అనేది ఉంటే వాళ్ళు మళ్ళా కొంటారు. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, టెస్లా అది చేసింది అనుకో, ఇప్పుడు మనకు టెస్లా అంటే ఏంటో తెలుసు, ఒక వాల్యూ ఉంది మనకి, అట్లా ఆ ప్రోడక్ట్స్ కొనడానికి పీపుల్ ఇష్టపడతారు. అట్లా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే విజన్ అండ్ ఫోర్సైట్, ముందు గురించి ఆలోచించడం, అట్లా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, గోల్స్ ఏంటి క్లారిటీ ఉండాలి. అండ్ మనం క్రియేటివ్గా ఉండాలి బికాస్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ పెట్టడం కాబట్టి. అండ్ హై అచీవ్మెంట్ మోటివేటెడ్గా ఉండాలి. అండ్ వీ షుడ్ బీ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది చేంజెస్. ఫంక్షన్స్ ఏంటి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక ఆపర్చునిటీ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి మనం. అంటే ఇప్పుడు మార్కెట్లో ఇట్లా ఉంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది కదా, లైక్ ఇది ఈ స్పెసిఫిక్ది మీట్ కావట్లేదు మన నీడ్ అని, అప్పుడు దాని మీద మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్, ఫైనాన్స్, మ్యాన్ పవర్ అదంతా అరేంజ్ చేసుకోవడం, ఇంతకుముందే అనుకున్నాం. రిస్క్ బేరింగ్ అంటే ఫైనాన్షియల్ అండ్ మేనేజరియల్ రిస్క్స్ తీసుకోవడం. ఇన్నోవేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్, ఇంట్రడ్యూసింగ్ న్యూ టెక్నిక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. కోఆర్డినేషన్ అంటే ఏంటంటే అన్ని ఫంక్షన్స్ని అంటే లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఏం చూసినా కూడా, ఇప్పుడు ఒక చిన్న హోటల్ చూసుకుంటే బిల్లింగ్ ఉంటుంది, కుకింగ్ సెక్షన్ ఉంటుంది, అన్నిటినీ కోఆర్డినేట్ చేసుకొని స్మూత్ ఫంక్షనింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ మనం టికెట్ ఆర్ టోకెన్ లాంటివి తీసుకుంటాం, ఏమన్నా ఫుడ్ తీసుకుందాం రెస్టారెంట్ నుంచి అనుకుంటే, అక్కడ కుకింగ్కి కావాల్సిన మెటీరియల్ అయిపోతే, కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోతే ఇక్కడ వీళ్ళు టోకెన్ ఇచ్చేసి మనీ పే చేసుకుంటే అట్లా కాదు కదా. సో కరెక్ట్ కోఆర్డినేషన్ ఉంటే అప్పుడు సక్సెస్ ఉంటుంది. అండ్ ఇంపార్టెన్స్, క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇంకా మనీ జనరేట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు కొత్తదమైన బిజినెస్ స్టార్ట్ అవుతా ఉంది అంటే ఏంటి, మెయిన్లీ ఇంకా కొత్త పీపుల్ కావాలి వాళ్ళకి, వాళ్ళ దాంట్లో వర్క్ చేయడానికి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేస్తుంది ఇది. ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్కి ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. ఇంకా దీని నుంచి ఆటోమేటికలీ నేషనల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. పర్సన్స్ది ఇండివిజువల్గా పెరుగుతూ ఉంది చాలామందిది, అంటే దట్ విల్ ఆటోమేటికలీ ఇంపాక్ట్ ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనీ సంపాదించడం పెరిగింది అంటే ఆటోమేటికలీ ది స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ విల్ బీ ఇంప్రూవ్డ్. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ సిటీస్ లైక్ హైదరాబాద్ని మేజర్ టెక్నాలజీ హబ్ లెక్క మార్చేసింది. ఇప్పుడు ఐటీ హబ్స్ అవన్నీ రాకముందు హైదరాబాద్ ఎట్లుంటుండే, వచ్చినాక హైదరాబాద్ ఎట్లుంది, అది మెయిన్గా ఒక ఎగ్జాంపుల్ మనకి. కన్క్లూజన్ ఏంటి అంటే ఇప్పుడు ఫైనల్గా ఇది ఒక బ్యాక్ బోన్ ఎకనామిక్ డెవలప్మెంట్కి, ఐడియాస్ని ఎకనామిక్ ఆపర్చునిటీస్గా కన్వర్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది. దీని నుంచి ఇన్నోవేషన్ కూడా మనకి ప్రమోట్ అవుతుంది. సో టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టాపిక్ ఇన్ యూనిట్ 1. సో టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇది యాక్చువల్గా. ఎంటర్ప్రెన్యూర్ అంటే పర్సన్ హూ స్టార్ట్స్ ది బిజినెస్. అంటే వీళ్ళల్లో కూడా రకరకాల టైప్స్ ఉంటారు. ఆ టైప్స్ అనేది ఎట్లా క్లాసిఫై అయింది అంటే వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీని బట్టి కానీ, దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది ఇన్నోవేషన్ అని కానీ. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్స్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే దీని మీద సఫర్ అవుతున్నారు పీపుల్ అని చెప్పి ఐడియా వస్తుంది. ఇంకొంతమందికి ఎట్లా అంటే దీని నుంచి అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది కదా అని ఐడియా వస్తుంది. ఇంకొకళ్ళకి వీళ్ళు చేస్తున్నారు కదా అని వీళ్ళకి ఐడియా వస్తుంది. దాన్ని బట్టి క్లాసిఫై చేసుకుంటాం మనం టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ని. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరు అంటే వాళ్ళే కొత్త ఐడియా ఆర్ కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంతకుముందు అవి లేకపోతుండే. ఎలాన్ మస్క్ ఏం చేసినాడు అంటే అవి ఇంట్రడ్యూస్ చేసినాడు. సో ఎలాన్ మస్క్ అనే ఆయన ఇప్పుడు ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూర్. అండ్ జెఫ్ అని ఒక ఆయన, ఈయన ఎవరు అంటే అమెజాన్ బిజినెస్ని స్టార్ట్ చేసిన ఆయన. ఇప్పుడు ఈయన ఏం చేసినాడు అంటే హీ స్టార్టెడ్ అమెజాన్ అండ్ చేంజ్డ్ ద వే పీపుల్ షాప్, ఆన్లైన్ షాపింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసినాడు. సో
వీళ్ళిద్దరూ ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇఫ్ ఎ పర్సన్ స్టార్ట్స్ ఎ రెస్టారెంట్ దట్ యూజెస్ రోబోట్స్ టు సర్వ్ ఫుడ్స్. ఇది కొత్త ఐడియా కదా! అంటే ఇప్పుడు నడుస్తున్నాయి. బట్ అది ఒకప్పుడైతే కొత్తగా ఇన్నోవేట్ చేసినారు కదా! ఇది స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్. అండ్ నెక్స్ట్ ఇమిటేటివ్. ఇమిటేటివ్ అంటే వీళ్ళెట్లా అంటే, వీళ్ళు ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఐడియాని కాపీ చేస్తారు. ఇంతకుముందు ఎట్లా అనుకున్నాం, అమెజాన్‌ది ఈయన స్టార్ట్ చేసినాడు గదా! ఇట్లుంటే బావుండు అని ఐడియా వచ్చి, అదే ఈయన సక్సెస్ అయితాంది కదా బాగా అని చెప్పేసి, ఇవి వేరే వాళ్ళు కూడా కాపీ చేసి అదే స్టైల్‌లో చేసినారనుకో, వాళ్ళు ఇమిటేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరులో ఒక బేకరీ ఉంది. దాంట్లో ఒక పర్టిక్యులర్ వే నుంచే సక్సెస్‌ఫుల్‌గా ఉంది. సో, హైదరాబాద్‌లో నేనది చూసి సక్సెస్‌ఫుల్‌గా ఉంది గదా అని చెప్పి నేను స్టార్ట్ చేసినా అనుకో, అప్పుడు అది ఇమిటేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ అయితా నేనప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫేబియన్ ఎంటర్‌ప్రెన్యూర్. దీంట్లో ఏంటి అంటే వీళ్ళు వెరీ కాషియస్. చేంజెస్ అడాప్ట్ చేసుకునే విషయంలో వెరీ కాషియస్ ఉంటారు. ఇప్పుడు ఏదన్నా కొత్తదేమన్నా మార్కెట్‌లోకొచ్చింది అంటే, దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి వీళ్ళు కంపల్సరీ అయితే మాత్రమే అడాప్ట్ చేసుకుంటారు. దీని నుంచి ఏంటి అంటే ఆహ్, గ్రోత్ అనేది స్లో అయితుంది. ఇంక నడవదు నా బిజినెస్ అడాప్ట్ చేసుకోకపోతే అంటే, అప్పుడే చేస్తారు. వీళ్ళు కొంచెం స్లో డెసిషన్ మేకర్స్ అని చెప్పొచ్చు మనం. అండ్ వీళ్ళు రెసిస్టెంట్ టు సడన్ చేంజెస్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి రిస్క్ కూడా తక్కువ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రెడిషనల్ షాప్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆన్లైన్ సెల్లింగ్ చేయడానికి ఫస్ట్లో చాలా హెసిడెంట్గా ఫీల్ అవుతారు. కానీ మార్కెట్లో చూస్తుంటే వాళ్ళ వాళ్ళు ఇంకా వాళ్ళ సేమ్ లెవెల్ ఉన్న వాళ్ళకి అది సక్సెస్ఫుల్గా ఉంది అంటే, అప్పుడు చూసి నాకు కూడా ఓకే ఇట్లా నేను చేస్తే నాకు కూడా సక్సెస్ వస్తుందేమో అని ఫైనలీ డిసైడ్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ డ్రోన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఏంటి అంటే, దే కంప్లీట్‌లీ రిఫ్యూజ్ టు అడాప్ట్ టు న్యూ టెక్నాలజీస్. దే స్టిక్ టు ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ దే రెసిస్ట్ మోడర్నైజేషన్ అండ్ దే కంప్లీట్‌లీ అవాయిడ్ ఇన్నోవేషన్. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, ఆ షాప్ ఓనర్ ఏం చేసినాడు అంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తున్నారు ప్రాఫిట్ వస్తుంది అని మెల్లగా అయినా కూడా టైం పట్టినా కూడా స్టార్ట్ చేసినాడు సంహౌ. బట్ ఇక్కడ ఏంటి అంటే, అసలు నేను స్టార్టే చెయ్య, నాకు చేంజే వద్దు అనుకుంటారు. దీని నుంచి ఇట్ మే ఫెయిల్ ఇన్ కాంపిటేటివ్ మార్కెట్స్. అండ్ నెక్స్ట్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే వీళ్ళకి ఏంటి అంటే, మెయిన్‌గా నాకు ప్రాఫిట్ అనేది నా ప్రైమరీ గోల్ కాదు. ప్రాఫిట్ అనేది ప్రైమరీ గోల్ కాదు. మెయిన్ ఏంటి అంటే, ఇప్పుడు సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెయిన్ గోల్ అనమాట. అంటే ఇప్పుడు మొహమ్మద్ యూనస్ అని ఒక ఆయన గ్రామీణ్ బ్యాంక్ స్టార్ట్ చేసినాడు. దీని నుంచి పూర్ పీపుల్‌కి స్మాల్ లోన్స్ ఇవ్వడం అట్లాంటిది. సో దే కుడ్ స్టార్ట్ అ స్మాల్ బిజినెస్ అండ్ ఇంప్రూవ్ దేర్ లైఫ్స్. ఇది ఎట్లా, ఈయనకు ప్రాఫిట్ కంటే మెయిన్గా సొసైటీలో ఏమన్నా మంచిగా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసినాడు. అండ్ కమింగ్ టు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లో కాస్ట్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ ఫర్ పూర్ పీపుల్ కానీ అంటే తక్కువ రేట్కి ఇట్లా చేస్తే వాళ్ళు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. దీంట్లో మెయిన్ థింగ్ ప్రాఫిట్ ఈజ్ సెకండరీ, సోషల్ ఇంపాక్ట్ ఈజ్ ప్రైమరీ. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే, ఇప్పుడు ఉమెన్ ఉంటారు కదా, ఉమెనే వాళ్ళంతకు వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళే మేనేజ్ చేస్తే వాళ్ళని ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఇంకా వీళ్ళేంటి అంటే, దే కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వీళ్ళది ఉంటుంది ఫోకస్. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ కిందకి వస్తే, కిరణ్ మజుదార్ షా అనేట ఆమె బయోకాయిన్ అని ఒక బయోటెక్ కంపెనీ స్టార్ట్ చేసింది. అంటే ఏంటి అంటే మెడిసిన్స్ మీద దాని మీద రీసెర్చ్. సో ఆమె ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పొచ్చు మనం. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, ఉమెన్ ఉంటారు కదా జనరల్లీ, వాళ్ళు బొటెక్ కానీ బేకరీ కానీ ఆన్లైన్ బిజినెస్ కానీ స్టార్ట్ చేసి వాళ్ళంతకు వాళ్ళు నడిపితే అప్పుడు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. నెక్స్ట్ సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వీళ్ళు ఏంటి అంటే, వీళ్ళు మల్టిపుల్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు వన్ ఆఫ్టర్ అనదర్. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, వీళ్ళు ఎలా చేస్తుంటారు అంటే దే సెల్ వన్ బిజినెస్ సమ్ టైమ్స్. ఇది అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అది ప్రాఫిట్స్లో ఉంటుంది. అప్పుడు ఆ కంపెనీని సెల్ చేసేస్తారు. ఆ కంపెనీని సెల్ చేసేస్తే మనీ వస్తుంది కదా, ఆ మనీ తోటి నెక్స్ట్ ఇంకా బెటర్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. అట్లా కంటిన్యూస్గా చేస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ దే కీప్ ఆన్ సెల్లింగ్ దేర్ బిజినెస్.
but they will be continuously establishing new businesses. They are continuously innovative. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఇప్పుడు టెస్లా ఒకటి పెట్టినాడు, ఐఎన్సి ఒకటి పెట్టినాడు, స్పేస్ ఎక్స్ ఒకటి పెట్టినాడు, అట్లా ఒకటి తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నాడు. అట్లా ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్కి వస్తే, ఇఫ్ అ పర్సన్ ఫస్ట్ స్టార్ట్స్ ఎ రెస్టారెంట్, దెన్ లేటర్ స్టార్ట్స్ క్లోతింగ్ షాప్, అండ్ ఆఫ్టర్ దట్ స్టార్ట్స్ ఎన్ ఆన్లైన్ బిజినెస్, దట్ పర్సన్ ఈస్ కాల్డ్ అ సీరియల్ ఎంటర్ప్రెన్యూర్. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఇంట్రాప్రెన్యూర్. జనరలీ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే ఓనర్ లెక్క. ఇంట్రాప్రెన్యూర్ అంటే దాంట్లో వర్క్ చేసే ఎంప్లాయ్. దీనికి మెయిన్గా మీనింగ్ ఏంటి అంటే ఎంటర్ప్రెన్యూర్ ఐడెంటిఫైస్ బిజినెస్ ఆపర్చునిటీ, ఆర్గనైజెస్ రిసోర్సెస్, టేక్స్ ఫైనాన్షియల్ రిస్క్స్ అండ్ ఎస్టాబ్లిషెస్ అ న్యూ ఎంటర్ప్రైజ్ విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్. Intrapreneur అంటే ఏంటి అంటే ఎంప్లాయీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ who uses the company's resources to develop new products, services or processes within the organization. వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక టేబుల్లో వచ్చింది. ఇప్పుడు డెఫినేషన్ ఇంతకుముందు అనుకున్నదే. ఓనర్షిప్ ఎంటర్ప్రెన్యూర్ది, వీళ్ళు ఓన్ చేస్తారు బిజినెస్ని, వీళ్ళు ఓన్ చెయ్యరు ఇంట్రాప్రెన్యూర్స్. రిస్క్ అనేది ఎంటర్ప్రెన్యూర్కి ఫుల్ ఫైనాన్షియల్ రిస్క్ మొత్తం వాళ్ళ మీదనే, అండ్ ఇంట్రాప్రెన్యూర్స్కి అసలు రిస్క్ అనేది ఉండదు మోస్ట్లీ. ఇన్వెస్ట్మెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ది అండ్ ఇంట్రాప్రెన్యూర్స్ ఏమో డెసిషన్స్ డిపెండ్ ఆన్ కంపెనీ పాలసీస్. ఓకే యూజెస్ కంపెనీస్ రిసోర్సెస్ని యూజ్ చేస్తారు వీళ్ళు, అండ్ డెసిషన్ మేకింగ్ ఏమో కంపెనీ ఎంటర్ప్రెన్యూర్స్ది, అండ్ ఇంట్రాప్రెన్యూర్స్ వాళ్ళ డెసిషన్ ఉండదు, మెయిన్గా కంపెనీ వాళ్ళ డెసిషనే. వీళ్ళకి ఏంటి అంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ రన్నింగ్ ద బిజినెస్, వీళ్ళకి లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంటుంది. వీళ్ళ గోల్ ఏంటి అంటే గ్రో దర్ ఓవర్ కంపెనీ. వీళ్ళకి ఏంటి అంటే మనం కెరియర్లో గ్రో కావాలి, ఇన్నోవేషన్ అండ్ ప్రొడక్టివిటీ విత్ ఇన్ ద కంపెనీ. అట్లా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవి సింపుల్గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి, ఇవి ఆప్షనల్. ఎక్కువ మార్క్స్ అడుగుతున్నారు ఇంకా కొంచెం రాయాలి అంటే అప్పుడు రాయడానికి ఉంటుంది మనకి. బోత్ ఆర్ ఇన్నోవేటివ్, బోత్ ఐడెంటిఫై ఆపర్చునిటీస్, బోత్ కాంట్రిబ్యూట్ టు ఎకనామిక్ గ్రోత్, బోత్ రిక్వైర్ లీడర్షిప్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. నెక్స్ట్ వన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండడానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ అసలు రోల్ ఏంటి, అది ఏం రోల్ ప్లే చేస్తుంది అనేది ఈ టాపిక్ మెయిన్లీ. ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక నేషన్స్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ లార్జ్లీ డిపెండ్స్ ఆన్ నెంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇప్పుడు దీనికి మెయిన్గా మీనింగ్ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొత్త కొత్త కంపెనీస్ ఉంటేనే పీపుల్కి, చాలా కంపెనీస్ ఉంటే చాలామంది హైర్ చేసుకుంటారు, చాలామందికి జాబ్ ఉంటుంది, చాలామందికి జాబ్ ఉంటే చాలామంది ఏం చేస్తారు, చాలామంది ఏం చేస్తే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అవన్నీ పెరుగుతాయి. మెయిన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సినది అంతే. ఇప్పుడు దీంట్లో పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, కంపెనీ ఉంటే వేకెన్సీస్ ఉంటాయి, అంతే సింపుల్ థింగ్. అండ్ నేషనల్ ఇన్కమ్, ఇండివిజువల్స్ సంపాదిస్తూ ఉంటే అందరు చాలామంది సంపాదిస్తే నేషనల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే న్యూ టెక్నాలజీస్ అండ్ మోడర్న్ టెక్నిక్స్ వస్తాయి కదా, అంటే ఒక్కొక్క కొత్త కొత్త ఐడియాస్లో ఇది స్టార్ట్ చేద్దాం అని చెప్పి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఇంకా క్యాపిటల్ ఫార్మేషన్, సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అవి పెంచుతారు. ఇంకా రీజనల్ డెవలప్మెంట్, ఒక చోట ఒక కంపెనీ వస్తూ ఉంది అంటే దాని చుట్టుపక్కల ఇండ్లు వస్తాయి, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, సో దట్స్ వై స్కూల్స్ వస్తాయి. అట్లా ఒక చిన్న ఊర్లో పెట్టినా కూడా ఈ కంపెనీ వల్ల దాంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ వస్తున్నందుకు దాని నుంచి ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, బికాస్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ మోర్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతుంది. అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్, ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము అంటే దాన్ని ఆటోమేటికల్లీ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం వేరే ప్లేసెస్కి, అండ్ ఫారిన్కి కూడా పంపిస్తుంటాం, సో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు యూఎస్, యూకే అట్లాంటి వాటికి పంపిస్తుంటే అక్కడ కంటే ఇక్కడ కరెన్సీ వాల్యూ ఇంకా దాని నుంచి మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ నుంచి ఇంకా ఎక్కువ నేషనల్ ఇన్కమ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంటర్ప్రెన్యూర్ గ్రోత్. దీనికి ఏంటి అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి మనకి అంటే ఇప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల
అంటే ఏమేం ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది ఉంటుంది ఎంటర్‌ప్రెన్యూరల్ గ్రోత్‌కి. అంటే ఇప్పుడు ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేది మెయిన్‌గా ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఆహ్, క్యాపిటల్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది అంటే అప్పుడు వాళ్ళకింకా ఎంకరేజ్‌మెంట్ పెడితే బావుంటుంది అనేసి. ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్ అవన్నీ ఉండడం మెయిన్‌గా. అంటే అవన్నీ ఉంటే ఇంకా ఒక మోటివేషన్ అండ్ మార్కెట్ కండిషన్. ఇప్పుడు నేను ఒక క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు దానికి ఒకవేళ మార్కెట్‌లో హై డిమాండ్ ఉంది అంటే అప్పుడు నాకింకా ఓకే. హై డిమాండ్ ఉంటే అప్పుడు మంచిగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇండస్ట్రియల్ పాలసీ. అంటే ఇప్పుడు పాలసీస్ ఉంటాయి కదా! అంటే కొత్తోళ్ళొచ్చినా కూడా సస్టైన్ అవ్వగలగడం. అండ్ అంటే ఎట్లా అంటే లీగల్‌గా ఏమి ఇష్యూస్ రాకుండా అట్లా ఉంటే అప్పుడు ఇంకా మంచిగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సోషల్ ఫ్యాక్టర్స్. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. అంటే ట్రైనింగ్, నాలెడ్జ్, అవేర్‌నెస్ ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ఇఫ్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇంకా ఏంటి అంటే ఎక్కడి నుంచి నాకు ఫండ్స్ ఒస్తాయి? ఎవరెవరితో కమ్యూనికేట్ చేయాలి? అట్లా ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది ఉంటే అదొక ఫ్యాక్టర్ మనకి. అండ్ సోషల్ యాటిట్యూడ్. అంటే ఇప్పుడు సోషల్ సపోర్ట్. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేటోళ్ళు అండ్ ద పీపుల్ ఐ నో ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు సపోర్టివ్ ఉంటే మనకు భయం తగ్గుతుంది. ఓకే. ఇట్లా పెట్టొచ్చు, ఏం కాదు పెట్టొచ్చు అన్నట్టు ఉంటే అది ఒక రకంగా ఎంకరేజ్‌మెంట్. ఒకవేళ మనకు పెట్టాలనిపించినా గూడా ఒక కంపెనీ అట్లా ఏం పెడతావు అట్లా అంటే అది మనల్ని నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నెక్స్ట్ వన్. అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరన్నా కంపెనీ పెట్టిన వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు ఉంటే ఓకే. వాళ్ళు నడుపుతున్నారు కదా! సక్సెస్‌ఫుల్‌గా అని మనకు మోటివేషన్ వచ్చి మనం పెడతాం. అట్లా. నెక్స్ట్ వన్ ఈజ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇది మెయిన్‌లీ డిపెండెంట్ ఆన్ అస్ ఇండివిడ్యువల్ పర్సన్. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. కొంతమంది ఎట్లా అంటే ఒకవేళ రిస్క్ వచ్చినా పర్వాలే నేను హ్యాండిల్ చేసుకుంటా అనేటోళ్ళు ఇంకా వాళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్. ఇంకా లేదు నేను రిస్క్ హ్యాండిల్ చేయను అనేటోళ్ళు కొంచెం ఆలోచిస్తారు. ఇంకా నీడ్ ఫర్ అచీవ్‌మెంట్. నేను అచీవ్ చేయాలి అని ఉంటే అది మళ్ళీ ఎంకరేజ్‌మెంటే. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ లీడర్‌షిప్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే దట్ ఎంకరేజెస్ మోర్. ఇంకా పొలిటికల్ అండ్ లీగల్ ఫ్యాక్టర్స్ దగ్గరకొస్తే గవర్నమెంట్ సపోర్ట్. అంటే ఇప్పుడు సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్‌ని, స్టార్టప్స్‌ని అట్లా స్టార్ట్ చేస్తే కొన్ని స్కీమ్స్ ఉంటాయి. మనకి వాళ్ళు క్యాపిటల్ ఇస్తారు. ఆర్ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. అట్లా. నెక్స్ట్ టాక్స్ పాలిసీస్. అంటే ఇప్పుడు మనకు టాక్సెస్ గురించయితే తెలుసు. చాలా చాలా టాక్సెస్ ఉంటే ఇంక పెట్టడానికి మోటివేషన్ ఎక్కడి నుంచొస్తుంది? సో, లోవర్ టాక్సెస్ ఉంటే ఓకే. టాక్స్ కూడా తక్కువనే ఉంది గదా! స్టార్టింగ్ స్టేజెస్‌లో అది కొంచెం మనకు మోటివేట్ చేస్తుంది. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఇప్పుడు బిజినెస్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, లైసెన్సెస్ తెచ్చుకోవాలి కదా! దానికి సింపుల్‌గా ఉంటే ఓకే. స్టార్ట్ చేసి చూద్దాంలే అన్న ఒకటొస్తుంది. ఈజీనే ఉంటే ఇంకా చేయబుద్దయితుంది. ఒకవేళ స్టార్ట్ చేసినాక ఇంగా చాలా కష్టమైతే మధ్యలో గూడా ఆపేస్తారు. అట్లా కాకుండా సింపుల్‌గా ఉంటే మంచిగా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ టెక్నాలజికల్ ప్లాట్‌ఫార్మ్స్. అంటే మంచిగా రిసోర్సెస్ ఉండాలి. అంటే డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ కానీ, మనకు అవేర్‌నెస్ రావడానికి కానీ, రీసెర్చ్ చేయడానికి కానీ కావాల్సిన ఫెసిలిటీస్ ఉండాలి. అంటే ఐటీ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే హ్మ్. గ్రోత్ ఆఫ్ ఐటీ సెక్టర్ ఇన్ బెంగుళూరు డ్యూ టు టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్. అక్కడ టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ ఉంది కాబట్టి ఐటీ సెక్టర్ మంచిగా ఇంప్రూవ్ అయింది అట్లా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు సొసైటీ ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది ఇండిపెండెన్స్‌ని అది. అండ్ కన్జర్వేటివ్ కల్చర్స్. కొన్ని కల్చర్స్‌లో ఎట్లా అంటే చేంజ్ వాళ్ళు ఎక్కువ ఆహ్ యాక్సెప్ట్ చెయ్యరు. అట్లా. ఇప్పుడు ఒకవేళ ఎంకరేజింగ్‌గా ఉంటే వాళ్ళు ముందుకొస్తారు పెట్టడానికి. లేకపోతే రారు. సో, ఇప్పుడు దీనికి కన్క్లూజన్ ఏంటి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్ అనేది కాంబినేషన్, కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎకనామిక్, సోషల్, సైకలాజికల్, పొలిటికల్, టెక్నాలజికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్ ఉంటే అది ఇండివిజువల్స్‌ని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకొని ఓవరాల్ డెవలప్‌మెంట్ తెచ్చుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. సో, దేర్‌ఫోర్ టు ప్రమోట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, గవర్నమెంట్ అండ్ సొసైటీ మస్ట్ క్రియేట్ ఫేవరబుల్ కండిషన్స్ and provide necessary support systems. So, this is about Unit 1. Bye bye. Meet you in the next video.